అయితే గురుగారు ఇంకోటేంటంటే ఆలయాలకెళ్ళినప్పుడు తీర్థం ఇస్తూ ఉంటారు గదా! 3 సార్లే ఇస్తూ ఉంటారు. అసలెందుకు 3 సార్లు ఇవ్వరు? 3 సార్లమ్మ తీర్థం అనేటువంటిది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. అసలు వేదాలనేటువంటి చతుర్వేదాలు అంటారు గానీ, అసలు వేదాలు 4 వేదాలు. అధర్వణ వేదం తర్వాత వచ్చినటువంటిది. హ్మ్. ఆ 3 వేదాలని నామస్మరణ చేసుకుంటూ తీర్థం తీసుకోవటం అనేది చాలా విశేషమైనటువంటిది. ఇంకొకటి అక్కడ ఆలయంలో శివాలయంలోనేమో శివ పాప ప్రయశ్చిద్దం అని చెబుతాం. విష్ణు ఆలయంలో శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషతః ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం. ఆ యొక్క 3 రకాల తీర్థాలు తీసుకోవడం వల్ల ఆ శరీరంలో ఉన్నటువంటి వ్యాధి అంటే ఏదైనా అనారోగ్యమైన బాధలు నశిస్తాయి. తర్వాత ఒకసారి తీర్థం తీసుకోవడం వల్ల ఆత్మ లోపల ఉన్నటువంటి చెడు ప్రభావం అంతా పోతుంది. చెడు కోరికలన్నీ కూడాను. మన దేవాలయానికి వచ్చే ముందు ఇంటి దగ్గర చెప్పులు తొడుక్కొని దేవాలయానికి వచ్చేటువంటి గేటు దగ్గర ఎట్లా చెప్పులు వదిలిపెట్టేస్తామో, ఈ తీర్థం తాగిన తర్వాతనైనా వీడు కనీసం ఈ చెడు భావన అనేటువంటి కడుపులో వదిలిపెట్టేస్తాడు. 2 మూడోసారి ఆత్మశుద్ధి. అందుకనే 3 సార్లు తీర్థం ఇస్తారు. ఆ ప్రసాదాలు కూడా 3 సార్లు కొన్ని చోట్ల 3 సార్లు కూడా పెట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తీర్థం కూడాను విష్ణాలయంలో కానీ, శివాలయంలో కానీ ఆ తీర్థం అనేటువంటిది పెట్టడం అనేటువంటి శాలిగ్రామం. ఇక్కడనేమో శాలిగ్రామ తీర్థం, అక్కడనేమో శివుని యొక్క పాదోదకం. శివ పాదోదకం పావనం శుభం అని చెబుతాం అక్కడ శివాలయంలో. ఏదైనప్పటికీ కూడాను ఏదైనా ప్రసాదం తీసుకోకపోయినప్పటికి కూడా పర్వాలేదు కానీ ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవాలి. చక్కగా ఏకాగ్రత దర్శనం చేసుకోవాలి. త్రికరణ శుద్ధిగా దర్శనం చేసుకోవాలి. తీర్థం ఖచ్చితంగా తీర్థం తీసుకోవాలి.